కథ పేరు డబ్బు విలువ. ఒకరోజు అక్బర్ పాదుషా కొలువు తీరు ఉన్నాడు. సభకు వచ్చిన వారంతా ఆయన మాటలు శ్రద్ధగా వింటున్నారు. బీర్బల్ మాత్రం అంతకు ముందు రోజు అక్బర్ పాదుషా తనకు కానుగ్గా ఇచ్చిన మహరీలు లెక్క పెట్టుకుంటున్నాడు. 1-2 సార్లు పిలిచినా బీర్బల్ పలకకపోవడంతో అక్బర్కి కోపం వచ్చింది. బీర్బల్, నీకు సభ కంటే ధనమే ఎక్కువైపోయిందా అన్నాడు కోపంగా. క్షమించండి జహాపనా, నిన్న మీరు ఇచ్చిన మహరీలు లెక్క పెట్టుకోవడం మర్చాను, అందుకే ఇప్పుడు లెక్క పెట్టుకుంటున్నాను అన్నాడు బీర్బల్. అదే నేను అనేది, నీకు అన్నిటికంటే డబ్బు మీద ఆశ ఎక్కువలా ఉందే. జహాపన, నిజంగా డబ్బు తర్వాతే కదా అన్నీ, తాపీగా చెప్పాడు బీర్బల్. అది నిరూపించగలవా? లేదంటే సభకు క్షమాపణ చెప్పాలి. తప్పక నిరూపిస్తా, కానీ కొంత సమయం కావాలి. నీకు 1 వారం రోజులు గడువిస్తున్నా, ఈలోపు నిరూపించు, లేకుంటే నీకు శిక్ష కూడా పడుతుంది అన్నాడు అక్బర్. ఆ తర్వాత 2 రోజులు బీర్బల్ తన ఆరోగ్యం బాగాలేదని కొలువుకు రాలేదు. డబ్బే ప్రధానం నిరూపించడం చేతకాక కొలువుకి సెలవు పెట్టాడు అనుకోసాగారు అంతా. 3వ రోజు చీకట్లో అక్బర్ దగ్గరికి వచ్చాడు బీర్బల్. జహాపన, మనం ఒక చోటుకు వెళ్ళాలి, చాలా ముఖ్యం అంటూ తొందర పెట్టాడు. అక్బర్కి అది అలవాటే. బీర్బల్ అప్పుడప్పుడు అక్బర్ని అలా ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి ఏదో ఒక మంచి పని చేయిస్తాడు. అంత తొందర పనికిరాదు, నేను తయారు కావడానికి సమయం పడుతుంది అన్నాడు అక్బర్. మీరు తయారై వచ్చేసరికి పని కాస్త చేజారిపోతుంది అనడంతో అక్బర్ రాత్రి దుస్తులతోనే హడావిడిగా బీర్బల్ వెంట బయలుదేరాడు. ఇద్దరు గుర్రాల మీద చాలా దూరం వెళ్ళారు. ఇలా ఎంత దూరం తీసుకుపోతావు? అసలు నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటి? పైగా నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు అక్బర్. అయ్యో, కంగారులో నేను డబ్బులు తేలేదు జహాపన అన్నాడు బీర్బల్. మన పేరు చెప్పి ఏమన్నా తిందాం, తర్వాత డబ్బు పంపుదాం అన్నాడు అక్బర్. ఒక రొట్టెల దుకాణం దగ్గరికి వెళ్ళి, నేను అక్బర్ పాదుషా, ఈయన బీర్బల్, మాకు చాలా ఆకలిగా ఉంది, మేము రాజధానికి వెళ్ళి డబ్బు పంపుతాం, రొట్టెలు ఉంటే ఇవ్వండి అన్నాడు అక్బర్. చాలావయ్యా, పొద్దున్నే ఉద్దార బేరమా, పైగా పాదుషా అంట, మా పాదుషా ఇలా అడగడు, డబ్బులుంటేనే రొట్టేస్తా అన్నాడు దుకాణం యజమాని. అదేంటి అలా మాట్లాడుతున్నావు? డబ్బే ప్రధానమా అన్నాడు అక్బర్. మరి డబ్బు లేకుండా ఏ మనిషికి విలువ ఉండదు. నేనే కాదు, ఇక్కడ ఎవరు నీకు ఉచితంగా కానీ అప్పుగా కానీ ఏమీ పెట్టరు అన్నాడు కొట్టు యజమాని. అక్కడ ఉన్నవారంతా అక్బర్ బీర్బల్ వంక అదోలా చూశారు. చూసారా జహాపన, డబ్బు ఎంత ప్రధానమో? మనం డబ్బును సృష్టిస్తే అది మనల్ని మించిపోయింది. ఇప్పుడు డబ్బు లేకుంటే విలువ లేదు అన్నాడు బీర్బల్. నువ్వు చెప్పింది నిజమే బీర్బల్ అని ఒప్పుకున్నాడు అక్బర్. తర్వాత బీర్బల్ డబ్బులు చెల్లించి అక్బర్కి రొట్టెలు కొనిపెట్టాడు. మీకు డబ్బు విలువ తెలియాలనే ఇక్కడ దాకా తీసుకువచ్చాను జహాపన, నన్ను క్షమించండి అన్నాడు బీర్బల్. పద, ఇది మనకు అలవాటేగా అన్నాడు అక్బర్ నవ్వుతూ.